స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. तो पूरा बंद करना होगा मतलब वहाँ पे మొత్తం పెట్టేసేయండి. మాజీ డ్రగ్ కంట్రోల్ ధర్మదాత గారికి స్టేజ్ మీదకి రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. జలంధర్ గారికి, గౌరవనీయ జలంధర్ గారికి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. గారికి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. కేవీ రాజు గారికి, గౌరవ అధ్యక్షులైన మన ఎండి గారికి, మన నరసింహారావు సార్, ఉదయ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్, రండి సార్. గౌరవ అధ్యక్షులైన మన ఎండి గారు నరసింహారావు సార్ గారికి స్టేజ్ మీద వచ్చి ఒకసారి కంపెనీ మన కార్యక్రమమైన చీఫ్ గెస్ట్గా వచ్చేసిన ధర్మదాత గారికి, తర్వాత జలంధర్ రెడ్డి గారికి, నెక్స్ట్ కె వెంకటేశ్వరరాజు అండ్ హిస్ గ్రూప్. వెంకటేశ్వరరాజు ఈజ్ రిప్రజెంటింగ్ ది ఆల్ ద పీపుల్ హియర్, అండ్ గోపాలరావు గారు. ఇంకో చైర్ నేను వేయలేకపోయింది సార్, సారీ. నేనేమని సార్, ప్లీజ్ ప్లీజ్ రండి. సుబ్రహ్మణ్యం గారు, జై ఫాదరిల్లా. వారి మిస్సెస్ కూడా వీణా గారు కూడా వచ్చారు. ఇప్పుడు అజయ్, నేను కొద్దిగా చెప్పాను, ప్రస్తుతం అతను అజయ్ అండ్ అన్విత అంటే సుబ్రహ్మణ్యం గారు అమ్మాయి. వారి ఇరువురు వచ్చేసేసి నాట్కో కెనడా ఒట్టావాలో ఉన్నారు. ఇది వాళ్ళ ఒక 6 months కంప్లీట్ అయింది ఇప్పటికే. ఎనీ కమింగ్ టు మనకి ఏమనిపిస్తూ ఉంటుందంటే, ఈ కాలంలో ప్రత్యేకంగా అందరికీ వినిపించేది ఏంటి? సారీ, నేను ఇంకొకరండి. ఐ నో ఇట్ ఈస్ రీసెంట్గా లాస్ట్ ఇయర్ బెంగళూరు ఎయిర్పోర్ట్లో పెద్ద యాక్సిడెంట్ని ఫేస్ చేశారు. ఆల్మోస్ట్ హీ వాజ్ బెడ్ రిడెన్ ఫర్ 2 years, and I am really surprised that after so much of time he is on his own. And మా అసోసియేషన్ ఏంటంటే, ఇదే ప్రెమిసెస్లో కాన్సాఫ్ట్ సిస్టమ్స్ అని స్టార్ట్ చేశాం ఇరువురు కలిసి.
తర్వాత ఇప్పటికి కూడా మేము అసోసియేట్ అయి ఉన్నాము. నేను అప్పుడప్పుడు మెన్షన్ చేస్తూ వచ్చాను మన మీటింగ్స్లో, డిఫెన్స్కి సంబంధించినటువంటి ఒక మాట మీరే చెప్పండి. హలో అండి, థ్యాంక్ యూ రావు గారు. బేసికల్గా మేము డిఫెన్స్ అప్లికేషన్స్ చేస్తామండి. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ వీ డూ. గేమ్ సిమ్యులేషన్, వార్ గేమ్ సిమ్యులేషన్ అప్లికేషన్స్ చేస్తాము. రావు గారు ఈజ్ అవర్ పార్ట్నర్, ఇన్వెస్టర్, వెల్ విషర్ అండ్ ఏ లాంగ్ టర్మ్ అసోసియేట్ అండి. సో మచ్ ఆఫ్ వెరీ వెరీ లాంగ్ అసోసియేషన్, మోర్ దెన్ 2.5-3 decades అసోసియేషన్ అండి. థ్యాంక్ యూ అండి. టెక్నాలజీస్తో అప్లికేషన్స్ విస్తృతంగా మీరందరూ రోజు తెలుసుకుంటూనే ఉన్నారు. విస్తృతంగా వస్తూ ఉన్నప్పుడు ఏమిటి అసలు ఈ గోల్డెన్ స్ట్రీక్ అనేటువంటి కంపెనీ వచ్చేసేసి ఇలాంటి యుగంలో ఏం చేయగలరు? ఈరోజు మీరు విన్నారు కదా, క్వాంటమ్ కంప్యూటింగ్, తర్వాత మెషిన్ లెర్నింగ్, ఒకటి జెనెటికల్గా. ఇప్పుడు మనకి ఎంఫసిస్ అంతా దేని మీద పెరిగింది? ఇండివిజువల్ థెరపీ, రైట్? మనకి ఇంకా కంట్రీలోకి రాకపోవచ్చు, బట్ రీసెర్చ్ అంతా కూడా ఇండివిజువల్ థెరపీ. వంశపారంపర్యంగా వచ్చేటువంటి డిసీజెస్, వాటినన్నిటికీ పుట్టిన వెంటనే అంటే అట్లీస్ట్ 5 yearsలో తెలియజేయబోతున్నారు మన ఇండియాలో. అదేవిధంగా హృద్రోగాలు చాలా పెద్ద ముప్పు తీసుకొచ్చేటువంటి ఆ ఎర్నింగ్ మెంబర్, ఆ ఫ్యామిలీ మొత్తం సంవత్సరాల తరబడి ఇబ్బంది పడుతుంది. అలాంటివి కూడా అవి కూడా మెషిన్ లెర్నింగ్తో క్యాత్ రే, ఎస్పెషల్లీ సిటీ స్కాన్స్, డేటా ఎనాలిసిస్ చేసి ప్రోగ్నాసిస్, ఇప్పుడు ప్రస్తుతం డయాగ్నోసిస్ కాదు, ప్రోగ్నాసిస్ మీద టోటల్ ఎంఫసిస్ టెక్నాలజీ బేస్తో పెరుగుతాను. అదేవిధంగా ఇంకోటి డిజిటల్ ట్విన్నింగ్, మీరు వినే ఉంటారు. థెరపీ ఇప్పుడు వచ్చేసేసి ఇండివిజువల్ అనుకున్నాం కదా, అంటే అది ఎంతవరకు వెళ్తా ఉందంటే థెరపీ వచ్చేసేసి బేసిక్గా రీజనరేషన్, సెల్ థెరపీ, సెల్ రీజనరేషన్. అందుకు సాక్ష్యం లేదు. ఈ ఎక్కడ వెళ్తున్నాను ఇవన్నీ కూడా మీ అందరితో నేను వాక్ చేయగలుగుతున్నాను. ఇప్పుడు నాకు మన ఆర్గాన్స్ని, హృదయం, కాలేయం, కిడ్నీ, ఇవన్నీ కూడా ఒరిజినల్గా ఎలా ఉంటాయో అదే మాదిరిగా ఒక మోడల్, దాన్ని డిజిటల్ ట్విన్ అంటారు. ఒరిజినల్ ట్విన్నింగ్ వల్ల ఏమిటి వస్తే బెనిఫిట్ అంటే దాంట్లో రీజనరేషన్కి కొన్ని రకరకాల ఎక్స్పెరిమెంట్స్ అంతా టేబుల్ రన్ చేసి మనకి సూటబుల్ అవుతుందా కాదా, వీవింగ్ ఎగ్జాంపుల్ దాన్ని మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడున్న టెక్నాలజీస్లో ఈ టెక్నాలజీ, రీజనరేషన్ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుందండి. ఎనియో లెట్ us స్టాప్ ఇట్ దట్ లెవెల్. అయితే దీని అర్థం మందులన్నీ కూడా ఇంకా మనకి పనికిరావా? మందుల వల్ల మనకి ఇంకా ఏ ఉపయోగం ఉండదా? ఆ ఉపయోగం ఉంటే ఎలా ఉంటుంది? హ్యూమన్ బీయింగ్స్లో ఏ డిసీజెస్ అయినా ఉన్నాయో అదే మాదిరిగా డిసీజెస్ యానిమల్స్ కూడా వాటికి సంవత్సరాలు, వేల సంవత్సరాల తరబడి రీసెర్చ్ చేసి తీసుకొచ్చినటువంటి కెమికల్ టెక్నాలజీతో తీసుకొచ్చిన డ్రగ్స్ కానీ, బయోటెక్నాలజీతో తీసుకొచ్చిన డ్రగ్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఎంత విస్తృత ఉపయోగంలో ఉన్నాయో మనందరికీ తెలుసు. అదేవిధంగా వెటర్నరీ ఫీల్డ్లో కూడా యానిమల్స్ మూగజీవాలు అవ్వచ్చు, కానీ వాటి యొక్క ప్రోడక్ట్ వాటికి అవసరం. నా ఫస్ట్ ఎంప్లాయీ అనేదానికంటే ఒక బ్రదర్ అండి. ఎలా అంటే నేను ఆయన బ్యాగ్స్ పట్టుకొని త్రూఅవుట్ ఇండియా, తమిళనాడు, కర్ణాటక, కేరళ, గోవా, మహారాష్ట్ర తిరగని ప్లేస్ లేదు. బ్యాగ్స్ పట్టుకోవడం, తిరగడం, ఆ ప్రోడక్ట్ ఈజ్ నచ్చింది బట్టు అయిపోతుంది. అక్కడ ఇక్కడ కూడా ఉంది దాని స్పెషలైజేషన్. ఏంటంటే క్రానిక్ రెస్పిరేటరీ డిసీజెస్ మనకి హ్యూమన్ బీయింగ్స్ వచ్చేటప్పుడు చాలా సింపుల్. ఫస్ట్ ఎర్ప్రోవైసిన్ అవి ఎంత అడ్వాన్స్ డ్రగ్స్ అన్నీ ఉన్నాయి. బట్
animals వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ poultry, it is problems like anything. The difference between human being and poultry వచ్చేసి అదే మన హ్యూమన్ బీయింగ్స్ ఏంటి, మనకి బతుకు చాలు లాంటి ప్రాబ్లం. ఇక్కడ అలా కాదు, బిజినెస్, పౌల్ట్రీ బిజినెస్, డైరీ బిజినెస్, అక్వాకల్చర్, వేణుగోపాల్ బిజినెస్. మార్కెట్ని మేము ప్రొడక్షన్ వైల్డ్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ పర్యవేక్షణలో మేము చేసుకుంటూ వచ్చి 20 సంవత్సరాలు ఏ మార్పులు చేర్పులు కావాలో చేయగలము. ఉదయ్ కుమార్ గారు ఇప్పుడు 95 మా తర్వాత ఆయన చాలా కాలం తర్వాత నేను చెప్పాను వస్తే సార్ ఉదయ్ కుమార్ గారు వైష్ణవి అండ్ విజయ్, వైష్ణవి అండ్ విజయ్ ప్లీజ్. వేణుగోపాల్ గారు, అశోక్ గారికి ఇవ్వండి. తర్వాత వైష్ణవి అండ్ విజయ్ విత్ ఆల్ యువర్ విషెస్. థ్యాంక్ యూ. విజయ్ అండ్ వైష్ణవి రండి కూర్చోండి. అయ్యో మనమంతా వైష్ణవులు. లేదు సార్, లేదు, మనం అంతా వైష్ణవులే, అందువల్ల ఎగ్ గురించి కేర్ తీసుకోవడం జరిగింది అంటున్నాను. అంతా తీసుకున్నారమ్మా. ఫెలిసిటేషన్ టుడే శ్రీధర్ గారు అండ్ ప్రొఫెసర్ త్రివేణి గారు. Dr. Triveni and he's Mr. Sridhar and M.N. Rao garu. Short journey, very short journey with him, but still wonderful journey. I can tell him only one word: ocean of knowledge. He speaks AI, he speaks olden tradition, mythology, everything he speaks. Very good at all subjects, even physics you take, chemistry you take, mathematics, very excellent. Basically, when I saw him, I thought he's in academics, but my guess is also correct. After that, I came to know he did PhD from and still ఆయన పేరు ఉంది. Within short span completed PhD is one of the person M.N. Rao garu. Great applause. Yeah, in 1 year it is. Thank you. అంత షార్ట్ స్పాన్ ఆ బోర్డు మీద ఉందంటేనే వీ కెన్ అండర్స్టాండ్. అలా చాలా కొంతమందివే ఉంటాయండి అందులో సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ మధ్యాహ్న కాల నమస్సమాంజలు. ముందుగా గోల్డెన్ స్ట్రీక్ వారందరికీ కూడా 25 years సిల్వర్ జూబ్లీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇటువంటి ఉత్సవానికి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక 25 సంవత్సరాలు ఇందాకే పెద్దలు చెప్పారు, ఒక ఇండస్ట్రీ నడుపుతూ ఆ ఎంప్లాయీస్ని కూడా కంటిన్యూ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఆ ఎంప్లాయీస్ కూడా 20 సంవత్సరాలు సంస్థతో ఉన్నారంటే, ఒకటి సంస్థను నడుపుతున్నటువంటి వ్యక్తి, రెండోది సంస్థ చేస్తున్నటువంటి పనులు. సో ఈ రెండు గొప్ప విషయాలు చేస్తున్నటువంటి మా బావగారైనటువంటి డాక్టర్ M.N. రావు గారికి సభాముఖంగా నిజంగా కూడా అంటే ఎన్ని రకాలుగా ఆయనకు ధన్యవాదాలు, ఎన్ని రకాలుగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసినా కూడా ఈజ్ నాట్ ఎ కమర్షియల్. నిజంగా కమర్షియల్గా వెళ్ళాలంటే ఆయన ఇంకో లాగుండేదేమో. నాకు తెలిసిన ఈ 3 ఏళ్ల పరిచయంలో కూడా ఆయన చూసినటువంటి ఇప్పుడున్న కాలంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో కాదు, ఇప్పుడు కాలంలో ఎలా అయితే ఉన్నారో జనాలు ఎవరు కూడా అంటే ఏది చేసినా ఎంతో కొంత స్వార్థంగానే లేదా
లాభాపేక్షతో చేస్తారు కానీ ఈయన స్వార్థం లేకుండా సేవా దృక్పథంతో చేస్తున్నటువంటి వ్యాపారం కనుక మేబీ ఆయనని దేవుడు అన్ని రకాలు సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక్కసారి కొంచెం బ్లాక్ స్మైల్ సార్. రమేష్ చెప్పడం నేను చెప్పడం ఆయన I told you about his accident and all that, and it's such a miraculous recovery, I would rather say. Yeah, with the blessings of Venkateshwara, God Venkateshwara, and he keeps visiting. I mean, I would rather say almost every quarter, probably. ఒక్కసారి ఇక్కడ చూడండి సార్. ఓకే రెడీ సార్. ఒక్కసారి ఇక్కడ చూడాలి. త్వరగా ఇవ్వాలి సార్, ఫాస్ట్గా. అందరూ కూడా మల్టిపుల్ ఇయర్స్ అశోక్ కుమార్ గారు ఆయన వచ్చి మీరు కొద్దిగా ఆశ్చర్యపోతారు. ఆయన వచ్చి నో అదర్ దాన్ అరవిందోలో పనిచేసి ఇక్కడ అవకాశం వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చారు. సో ఇది టీము మేము అచీవ్ చేసినటువంటి ఇవి. ఫైనాన్షియల్గా కూడా మేము లాస్ట్ ఇయర్ ఆల్సో ప్రాఫిట్ మేకింగ్ లాస్ట్ ఇయర్ ఆల్సో ప్రాఫిట్ మేకింగ్. సో దిస్ ఈజ్ వాట్ అవర్ హిస్టరీ అండ్ ఐ స్టాప్ హియర్ and I invited you, all of you, to enjoy this celebrity event and occasion and give us your blessing. So now I would request to speak. రెగ్యులేటెడ్ కంపెనీ, ఫార్మా కంపెనీ అంటే అక్కడ కిందగా. హలో, ఓకే, ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను కూడా గోల్డెన్ స్ట్రీట్ ఫ్యామిలీ మెంబర్ని కింద లెక్క. ఎందుకంటే 25 years నుంచి అందరూ ఉన్నారు. చాలామంది ఉదయ్ కుమార్ గారు, జలంధర్ గారు, వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో ఆయన ఇంక వెళ్ళరు బయటికి. ఆయనలో ఆ అట్రాక్షన్ ఉంది. ఎంఎన్ రావు గారు ఆ యొక్క ఆప్యాయత, అంటే పలకరింపు, ప్రేమ, ఇవన్నీ చూస్తే అక్కడ ఇంకా ఏమొచ్చినా బెనిఫిట్ ఇక్కడే బాగుంది అని అనిపిస్తుంది అనమాట. ఆనాడు నేను 2000లో నేనే లైసెన్స్ రికమెండ్ చేయడం చెప్పడం జరిగింది. అంటే 25 years కరెక్ట్గా చెప్పాలి. నాకు అనుకున్నాను దీంతో 25 years. ఈ సెలబ్రిటీ సందర్భంగా నన్ను ఇక్కడ ముఖ్య అతిథిగా పిలిచినందుకు ఎంఎన్ రావు గారికి